ప్రైజ్ ది లార్డ్. టుడే ప్రామిస్ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడింకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు మనకి ఇస్తున్న ప్రామిస్ టుడే. నీ సూర్యుడింకను అస్తమింపడు. మనము ఎప్పుడైతే బాగా ప్రేయర్ఫుల్గా ఉన్నప్పుడు, మనం బాధపడుతూ ఉన్నప్పుడు, ఇంకా దేవుడు ఇంకా ఎన్ని రోజులు నన్ను పరీక్షిస్తున్నాడు, ఇంకా దీవెనలు స్టార్ట్ చేయట్లేదు, ఇంకా ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయి, నాకున్న సమస్యలన్నీ ఎప్పుడు వెళ్ళిపోతాయి అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇది. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు. నీవు ఏదైతే దేవుడి మీద భారం వేసావో, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో, సో అందుకని ఇంకా నీ సూర్యుడు అస్తమింపడు. ఇంకా నువ్వేమనుకుంటున్నావో అన్ని బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా అస్తమింపడు. ఇంకా బ్లెస్సింగ్స్ అనేవి వెనక్కి వెళ్ళవు అనమాట. నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. మనం ఏదైతే భారం వేసామో అదే వెలుగుగా మనకు ఉంటాడు. అంటే వెలుగు అంటే మనకు దేవుడిచ్చే మేలులు, బ్లెస్సింగ్స్. మనం ఏదైతే భారం వేసామో, దేవుడు నా జీవితంలో ఇది కొరతగా ఉంది, జాబ్ కొరతగా ఉంది, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా లేదంటే ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఏదైతే మనం అనుకుంటున్నామో, సో ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయి ఒక వెలుగు అనేది వచ్చేస్తుంది అనమాట. అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో అదే జరిగి దేవుడు మనకు ఒక వెలుగుగా ఉండబోతున్నాడు. సో నీ దుఃఖ దినములు సమాప్తం లగును. ఇంకా నువ్వు ఎన్ని రోజులైతే దేనికోసం అయితే ఏడ్చావో ఇంకా ఏడవలసిన అవసరం లేదు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తంలో అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పటి నుంచి అంటే ఎన్ని రోజులు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తుండొచ్చు, లేదంటే ఇంకా నీ బాధలు చెప్పుకుంటూ మొరపెడుతుండొచ్చు. ఇంకా నీ దుఃఖ దినములు సమాప్తం లగును అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా మనము ఎడవలసిన అవసరం లేదు. దేవుడికి ఈ ప్రామిస్ ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. సో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ఆమేన్.